అందరికీ నైట్ డ్యూటీ చేసిన ఇంటికి వెళ్ళిపోతున్నా. పోయే టైంలో మీకు మంచి మ్యాటర్ చెప్దాం అనుకున్నా. ఫస్ట్ ఒకటి చూపిస్తా చూడండి. లైక్ ఫింగర్ చూసినారా, ఏదో అంటుకుంది. ఫింగర్ ప్రింట్స్ ఇట్లా పెడితే ఫింగర్ ప్రింట్స్ నాకు ఎక్కడో ఒకటి అంటుకుంటాయి నా ఫింగర్ ప్రింట్స్. ఎందుకు అన్న ఇట్లా చెప్తున్నాను అనుకోకండి. ఫోరెన్సిక్ రిక్రూట్మెంట్ ఉంది. టోటల్ 60 పోస్టులు ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్, సైంటిఫిక్ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్కి అయితే ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. టోటల్ 60 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం నోటిఫికేషన్ క్లియర్గా చూద్దాము. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ December 15th. సో అందుకనే నా డ్యూటీ అయిపోయినా కానీ ఈ ఫ్రీ టైంలో చేస్తున్నా. మ్యాక్సిమం ఏజ్ 34 వరకు అప్లికబుల్ అంట. శాలరీ వచ్చి 20,000 నుంచి అటెండెంట్కి. అట్లా అసిస్టెంట్ 1,24,000 వరకు ఉంది. సో అప్లై చేసుకోండి. వచ్చేసి కొన్ని వాటికి 2,000 ఉంది, కొన్ని వాటికి 1,200 ఉంది. రిజర్వేషన్కి 500, 600 అట్లా ఉంది. కింద ఇమేజ్ వస్తుంది చూసినారా, దాని రిలేటెడ్గా ఫీజు ఉంది. రైట్. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఏం టైప్ చేయాలా, ఏం సెర్చ్ చేయాలా, ఆన్లైన్లో ఏ లింక్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, ఎట్లా అప్లై చేసుకోవాలా క్లియర్గా చూద్దాం. గూగుల్లో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ అని కొడితే ఫస్ట్ ఒక సైట్ వస్తుంది. ఇది అఫీషియల్ సైట్. ఇది హోమ్ పేజ్ లోడ్ అవుతుంది. హోమ్ పేజ్ లోడ్ అయినాక FSL టెక్నికల్ పోస్ట్ ఉంది చూసినారా, ఇదే మనం మాట్లాడుకున్న నోటిఫికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకున్న పోస్టులు టోటల్ 60 అన్నా కదా. పే స్కేలు, సైంటిఫిక్ ఆఫీసర్ నుంచి ల్యాబొరేటరీ అటెండెంట్ వరకు ఉన్నాయి. సో అట్లా మొత్తం ఒకసారి స్క్రోల్ చేయండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్, కమ్యూనిటీ వైజ్, ఫీ స్ట్రక్చర్ ఇందాక చెప్పినా కదా, 1,000, 2,000 మిగిలిన వాళ్ళకి, లైక్ 600 రిజర్వేషన్ వాళ్ళకి అట్లా. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఏదో అంటించాలంట. ఈ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇదంతా బాగానే ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ సిలబస్ అంతా దీంట్లో ఉంది. ఇది కూడా ఒకసారి చూడండి. సో మొత్తం నోటిఫికేషన్ ఇదబ్బా. ఇప్పుడు అప్లై ఆన్లైన్ కొట్టండి. కొట్టిన వెంటనే మీకు రిజిస్టర్ అయినారా లేదా అని వస్తుంది. రిజిస్టర్ అయితే ఓకే, నేను రిజిస్టర్ కాలేదు కాబట్టి నో నొక్కిన వెంటనే కొత్త పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మీ మొత్తం క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని మొత్తం ఫిల్ చేయాలి. సబ్మిట్ కొడితే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే ఎస్ నొక్కాలా. ఎస్ నొక్కిన వెంటనే మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇందాక సైన్అప్ చేసుకున్నారు కదా, దాంతో లాగిన్ అవ్వండి. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్. ఫస్ట్ సెలెక్షన్ ఉంటుంది, మార్క్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఫర్ సపోజ్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఉంటే ఇంటర్ మార్క్స్తో అట్లా. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. రైట్. ఇదబ్బా నోటిఫికేషన్. సో మంచి నోటిఫికేషన్. ఏపీ, తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, లైక్ ప్రాసెస్ అంతా చూసాం కదా, అన్న క్లియర్గా చెప్పాడని మీకు అనిపిస్తే కింద జై హింద్ అని కమెంట్ చేయండి. జై హింద్.